నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన పడవలో అగ్ని ప్రమాదం. కోస్ట్ గార్డు ఆపరేషన్తో 11 మంది మత్స్యకారులు సురక్షితం. ఎన్నికల వేళ సీఎం జగన్ కు నీళ్లు ఎందుకు గుర్తుకొచ్చాయన్న సిపిఐ. కేసీఆర్ ని గెలిపించేందుకే నాటకమని ఆరోపణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఆదివారం తుపానుగా మారే అవకాశం. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో మావోల కుట్రభగ్నం. మందు పాత్రను నిర్వీర్యం చేసిన పోలీస్ బలగాలు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం. పుల్వామా జిల్లాలో పోలీసులు జవాన్ల నిర్బంధ తనిఖీలు. కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన పడవలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో 11 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. గంగపుత్రుల సమాచారంతో కోస్ట్ గార్డు సిబ్బంది రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తాళ్ల సాయంతో ప్రాణాలకు తెగించి మత్స్యకారులను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తెలుగు జాతి ఎప్పుడూ అగ్రపథాన ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు తిరుమలేశుడే కాపాడారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు దంపతులకు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తానని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒకసారి తలుచుకుంటానే ఉంటాను. తెల్లో గాని పగులు గాని ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం ఉంటాను. నేను ఒకటే ఆయన కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాలు నేను ప్రారంభిస్తాను. అందుకనే ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి
నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానీకం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతాను. ఉరవకొండ నియోజకవర్గం ఓట్ల జాబితాలో వైకాపా నాయకులు భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. గ్రామాల్లోనే ఉన్నా లేరంటూ ఫారం 7 నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాపై చర్చించేందుకు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఏఈఆర్ఓ శ్రీధర్ మూర్తి అధ్యక్షతన ఎన్నికల అధికారులు పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు. నోటీసులు అందుకున్న జనం తాము గ్రామాల్లోనే ఉన్నామని తగిన ఆధారాలతో వివరణ ఇవ్వడానికి వెళ్లగా వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను బిఎల్ఓల పరిశీలన లేకుండానే ఆమోదించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలంటూ అధికారులతో నాయకులు వాదనకు దిగారు. వార్డు నెంబర్ 7లో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. మేము గ్రామంలో ఉన్నాము, మా ఆధార్ కార్డు తీసుకొని మండల తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఉరవకొండ దగ్గర పోయి హెడ్ క్వార్టర్లు ఇవ్వండి, నియోజక కేంద్రంలో మేము మండలాలు తీసుకోమని అంటే దాని మీద ఈరోజు వచ్చి మేము ఇక్కడ ఫైట్ చేస్తే మళ్ళీ ఉరవకొండ తహసీల్దార్ గారు మొత్తం 5 మండల తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. కూలీనాలు తీసుకునే వాళ్ళు కూడా పని పార్టీ ఇడిచిపెట్టి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పరిచినారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు దీనికి మొదట ఆద్యం పోసినాడు. తప్పుడు ఓట్లున్నాయని ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఉన్న వాళ్ళని పేర్లు ఉద్దేశపూర్వకంగా రాసిచ్చి ఈరోజు చిచ్చులు కొట్టాలి ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కూడా గలాట పరిస్థితికి తయారు చేసినట్టు ఈ ఉరవకొండ నియోజకవర్గాన్ని ఒక వ్యక్తికి పైన ఒక రాజకీయ మరి ముద్రను పులిమి నీవు అయితే ఏజెంట్ గా కూర్చుంటాడనే దాని విషయంతోనో మరి ఎలక్షన్ లో మరి పోటీ చేస్తాడనే దాని వలన మరి ఇటువంటివి జరుగుతా అంటే గ్రామంలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, మేము ఎప్పుడూ చూడుకోకుండా ఓటర్ లిస్ట్ లో పేర్లు లేని వాళ్ళు దానికి అబ్జెక్షన్ పెట్టడం ఇది ఏమైనా సరైన పద్ధతి అయినా. అందుకోసానికి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఆఫీసర్లని ఎంఆర్ఓ గారిని వాళ్ళు ఇచ్చిండే లిస్ట్ ప్రకారానికి ఉన్న వ్యక్తులను ఎట్లా తొలగిస్తామని కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2-3 తేదీల్లో నిర్వహించనున్న ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. సక్రమమైన ఓటర్ల జాబితా తయారీలో అందరూ భాగస్వాములు కావాలని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఓటర్ల జాబితాల పరిశీలనకు బిఎల్ఏలు పోలింగ్ బూత్లలో ఉన్నప్పుడు ఓటర్లు తప్పనిసరిగా బూతులకు వెళ్లాలని సూచించారు. బిఎల్ఏల దగ్గరికి వెళ్లేటప్పుడు నివాస ధృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. జాబితాలో పేర్లు లేని పక్షంలో ఫారం 6 తమ ఇంటి నంబర్లో కుటుంబానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఉంటే ఫారం 7 సమర్పించాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు బూత్లలో చెల్లాచెదురుగా ఉంటే ఒకే బూత్ జాబితాలోకి మార్చేందుకు ఫారం 8 సమర్పించాలన్నారు. ఫారం 7ను దుర్వినియోగం చేసి జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అధికారుల అజాగ్రత్త వల్ల ఓటు హక్కు కోల్పోతే హైకోర్టును ఆశ్రయించి తిరిగి పొందవచ్చని పేర్కొన్నారు. సక్రమమైన ఓటర్ల జాబితా తయారీలో అధికారులు ఓటర్లకు సహకరించేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి చేస్తుందని, నిరంతరం అందుబాటులో ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
తాజాంశాన్ని చూస్తున్నాం. నాగార్జున సాగర్ వద్ద ఏపీ పోలీసుల వ్యవహారంపై కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఏపీ పోలీసులపై కేసు నమోదవడానికి కారణాలేంటి? ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి సాగర్ డ్యాం పైన నిన్న అర్ధరాత్రి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చి 13వ గేటు వరకు కూడా వాళ్ళు చొరబడి వచ్చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన తెలంగాణ పోలీసులు కూడా కొంతమేరకు అక్కడ చేరుకొని ఉన్నారు. అయితే మొత్తంగా అయితే నిన్నటి నుంచి కూడా నాగార్జున సాగర్ నుంచి 5వ గేట్ నుంచి 2000 క్యూసెక్లు నిన్న విడుదల చేసుకున్నారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మరో 2000 క్యూసెక్ల నీరు అయితే విడుదల చేశారు. మొత్తంగా 4000 క్యూసెక్ల నీరు అయితే ఇప్పటి వరకు విడుదల చేసుకున్నారు. దీనిపై స్పందించినటువంటి తెలంగాణ పోలీసులు అక్కడ ఏపీ పోలీసులు అయితే దౌర్జన్యంగా ఎటువంటి అనుమతి లేకుండా ఈ సాగర్ డ్యాం పైకి రావటం, 13వ గేట్ వరకు వచ్చి అక్కడ కంచె వేయటం, ముళ్ళ కంచె వేయటం, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని పగలగొట్టడం, అలా అదే విధంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులపై దాడి చేయటం, దీంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి టీజీ పోలీసులపై కూడా దాడి చేయటం, ఇది మొత్తం కూడా వీళ్ళు విజయపూర్ సౌత్ పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు కూడా చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే ఐజీ స్థాయి అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటువైపు చూసినట్లయితే ఏపీ పోలీసులు కూడా భారీ మొత్తంలో ఇక్కడ మోహరిస్తున్నారు. మొత్తంగా అయితే 1600 మంది అయితే పోలీసులు డ్యాం పైన మోహరించి ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణ నుంచి కూడా దాదాపు ఇప్పటికే 500 మంది పోలీసులు కూడా డ్యాం పైన మోహరించి ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే నాగార్జున డ్యాం వద్ద అయితే ఉధృత వాతావరణం అయితే నెలకొంది. నిన్నటి నుంచి కూడా ఇక్కడ పరిస్థితులు ఉధృతంగా దారితీసే విధంగా ఉన్నాయి. దీనిపైన ఐజీ స్థాయి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రాత్రి నల్గొండ ఎస్పీ అదేవిధంగా ఐజీ కూడా అక్కడ పరిస్థితుల్ని పరిశీలించున్నారు. ప్రస్తుతం మరోసారి ఇప్పుడు ఇక్కడ ఐజీ కూడా మరోసారి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి బందోబస్తు ఉంది, మరి దీనిపైన ఇంకేమన్నా పై ఉన్నతాధికారులు తీసుకెళ్లారా అనే కోణంలో కూడా ఇక్కడ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ కోణం ఇలా ఉండగా మరో ఇక్కడ తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు అయితే ఇప్పటికే నాగార్జున డ్యాం వద్దగా చేరుకున్నారు. ఇక్కడికి ఇప్పటికే 4000 క్యూసెక్ల నీరు పోవడం, విడుదల కావడం పైన వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. దీనిపైన మరింత ఉన్నతాధికారులతో మాట్లాడి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపైన కూడా వీళ్ళు నిర్ణయం రాబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్నది సమాచారం మేరకైతే ఏపీ పోలీసులు దౌర్జన్యంగా రావడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపైన విజయపూర్ సౌత్ లో అయితే కేసు నమోదు అయితే అయి ఉంది. ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఇది ఇప్పటి వరకు తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. ఇన్నాళ్లు కృష్ణా జలాల వాటాలు విస్మరించిన జగన్ కు ఇప్పుడే నీళ్లు ఎందుకు గుర్తొచ్చాయని సిపిఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడే సాగర్ వద్దకు పోలీసులను ఎందుకు పంపించారని నిలదీశారు. కేసీఆర్ ను గెలిపించాలనేందుకు జగన్ నాటకాలాడారని, కానీ కుటిలయత్నాలు బెడిసికొట్టాయన్నారు. 2009 అనుకుంటా ఎలక్షన్ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతం మొత్తం పోలింగ్ అయిపోయింది. 5 గంటల వరకు ఓపిక. తర్వాత ఇది అయిపోయినాక ఆంధ్ర ఏరియాలో పోలింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి నంద్యాలలో ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొంటూ 5 గంటలు టైం చూసుకున్నాడు. పోలింగ్ రూల్స్ అయిపోయినాయి. వెంటనే మీరు కానీ ఇక్కడ ఆంధ్రాలో మహాకూటమి ఓటేస్తే హైదరాబాద్కి పోవాలంటే పాస్పోర్ట్ తీసుకుని పోవాలన్నాడు, వీసా తీసుకుని పోవాలన్నాడు. ఆ ఏరియా మొత్తం కూడా మహాకూటమికి వ్యతిరేకంగా 2% కాంగ్రెస్ పెరిగింది ఆ స్టోన్ బట్టి. అది రాజకీయంగా కరెక్ట్ తప్పే ఆయన చెప్పింది, కానీ ఎత్తుగడలైతే ఆయన కరెక్ట్. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఫాలో కాలే పాపం రాజశేఖర రెడ్డి, ఏది ఫాలో కాలే. ఇది ఒక్కటి ఫాలో కావాలని ప్రయత్నించాడు. ఎట్లా ప్రయత్నించాడు? ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. తెల్లవారి 5 గంటలకి నాగార్జున సాగర్లో నీటిని అడ్డం పెట్టుకొని 500 మంది పోలీసులు పంపించాడు. అంటే అర్థం ఏంటి? నీటిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ని గెలిపించడానికి వేసుకునే కుట్ర. అక్కడ తగ్గు పెడితే కేసీఆర్కి సింపతి పెరుగుతుంది, కేసీఆర్ని గెలిపేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం. మరి రాజశేఖర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇట్లా చేస్తే కేసీఆర్ గెలిచిపోతాడనే ఉద్దేశంతో కాకి కిరింపులలాగా చేశాడు. బెడ్స్ కొట్టింది. ఏం పని చేయలేదు. నీళ్ళు అవసరమే, ఆంధ్రప్రదేశ్ నీళ్ళు కావాల్సిందే, నేనే ఫైట్ చేస్తున్నాం. అదే రోజు కుదిరిందా? పోలింగ్ డే మార్నింగ్. ఇది కేసీఆర్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుటిల ప్రయత్నం. నీటిని అడ్డం పెట్టుకొని సెకండ్ దాకా ఫైట్ చేశాడు. అయినా సాధ్యం కాలే. ఇట్లాంటి జిమ్ముకులు పనిచేయడం అర్థమైపోయింది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర 214వ రోజు కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి నడక ప్రారంభించిన లోకేష్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సమస్యలను వింటూ కార్యకర్తలు, అభిమానులకు కరచాలనం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు. ఇవాళ సాయంత్రం సర్పవరం జంక్షన్ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడతారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆదివారానికి తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కర్ణాటకలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బెంగళూరులోని 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపాయి. పోలీసులకు సమాచారం అందించడంతో బాంబ్ స్క్వాడ్ బృందాలతో వచ్చి తనిఖీలు నిర్వహించారు. సోదాల అనంతరం ఇది ఆకతాయిలు చేసిన పనేనని పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఈ తరహాలో బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బాగున్న కాళ్లను నరికేసి కృత్రిమ కాళ్లు అమర్చితే ఉన్న కాలు పోయిందని బాధపడాలా, లేదంటే కొత్త కాలు వచ్చిందని సంతోషపడాలా? రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు అంతుచిక్కని ప్రశ్నలు కూడా ఇలాంటివే. నా ఎస్టీ అంటూ జగన్ కురిపిస్తున్న ఆప్యాయత వెనుక ఆ సామాజిక వర్గాల ఎదుగుదలను దెబ్బతీసే అపకారం ఉంది. ఎస్సీ ఎస్టీలకు దశాబ్దాలుగా అందుతున్న పథకాలకు జగన్ ప్రభుత్వం పాతరేసింది. పైకి ఆప్యాయత నటిస్తూ భవిష్యత్తుకు అపాయం తలపెడుతోంది. నా ఎస్టీలకు పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఏ సభలో చూసినా జగన్ చెప్పే మాటలివే. తియ్యటి మాటలు చెప్పే జగన్ చేతల్లో చేటు తలపెడుతున్నారు. ఆయన ఆప్యాయత వెనక అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా తన దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచన ఉంది. ఎస్టీలకు అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలను రద్దు చేసి సొంతగా ఎదిగే అవకాశాలు లేకుండా చేస్తోంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది కుల కార్పొరేషన్ల నిర్వీర్యం. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలు పొంది ఎన్నో వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలు పేదరికాన్ని జయించాయి. అలాంటి కుల కార్పొరేషన్లను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి వారికి మేలు చేస్తున్నట్లు చిత్రీకరించారు. వీటిలో డైరెక్టర్లుగా, చైర్మన్లుగా పార్టీ నేతలకు ఒడిగా రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. పోనీ వాటి ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఏమైనా లాభం చేకూర్చారా అంటే అదీ లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరే లేకుండా చేశారు. నవరత్న పథకాల నిధులనే బదిలీ చేస్తూ అంకెల గారడీతో జగన్ నిలువున ఎస్సీ ఎస్టీలను వంచిస్తున్నారు. వైకాపా అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల రాయితీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కరికి ₹1 రాయితీ రుణం ఇవ్వకుండా ఈ పథకాన్ని నిలిపేశారు. అంతేకాదు, గత ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఇచ్చిన రాయితీ సొమ్ము 750 కోట్లు బ్యాంకుల్లో ఉంటే ఆ పథకాన్ని కొనసాగించకుండా దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎస్సీలకు సంబంధించిన నిధులే 200 కోట్లున్నాయి. దశాబ్దాలుగా కేంద్ర సహకారంతో సబ్సిడీ రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలం కొనుగోలు చేసి సాగు చేసేందుకు ఇచ్చారు. 3 దశాబ్దాలుగా వేల మంది ఎస్సీ మహిళలకు అండగా ఉన్న ఈ పథకాన్ని వైకాపా అధికారం చేపట్టాక నిలిపేసింది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు ఎస్సీ ఎస్టీలకు అందించే రుణాలకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది.
2015-19 వరకు రాష్ట్రంలో దాదాపు 23,000 ఎస్సీ ఎస్టీలకు 515 కోట్లకు పైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ టర్మ్ రుణాల కింద రాష్ట్రానికి 6.54 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన 38 కోట్ల నిధులతో తాజాగా 100 మంది లబ్ధిదారులకు మురుగుశుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ₹1 కూడా లేదు. ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం 25 ఏళ్లుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అమలవుతోంది. గత తెదేపా ప్రభుత్వం ఈ పథకానికి ఏటా 100 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 1,00,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను రద్దు చేసింది. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం పేద ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందకుండా ఎక్కడలేని నిబంధనలు వెతికి మరీ తెచ్చి వారు అర్హతకే నోచుకోకుండా చేశారు. ఇది పైకి కనిపించకుండా ఆర్థిక సాయం పెంచి అమలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద తెదేపా ప్రభుత్వం 491 మంది ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక సాయం అందిస్తే జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎస్సీ ఎస్టీల విద్యార్థుల సంఖ్య 40 కూడా మించలేదు. ఇక ఎస్సీ ఎస్టీలు అత్యున్నత కొలువులు సాధించేందుకు దేశంలోనే పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్ నిలిపేశారు. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,00,000కు పైగా ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది. దాదాపుగా 2,500 మందికి ఆర్థిక సాయం అందించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆలోచనతో జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ కు అర్హత సాధించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామనేలా ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు. ఎన్నికల నాటికి దీని ద్వారా అందే సాయము పరిమితం కానుంది. ఇదే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లను రాష్ట్రంలో నామమాత్రం చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఎలా సంక్షోభంలో పడిందో ఆయా గురుకులాల్లో వసతులు చూస్తే తెలుస్తుంది. 400 మంది పిల్లలున్న కోనసీమ జిల్లా గోడి గురుకుల పాఠశాలలో 2 టాయిలెట్లు ఉన్నాయి. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిపడా ఇవ్వలేదు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అరిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, జవాన్లు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. తప్పించుకునే క్రమంలో ఉగ్రవాది కాల్పులకు దిగటంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సైనిక అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సైనిక అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్లో 17 రోజుల తర్వాత సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన 41 మంది కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. గత నెల 12న కొండచెరలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కొంత భాగం కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వివిధ విభాగాల కృషి ఫలితంగా 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. వారిని 2 రోజుల పాటు రిషికేశ్లోని ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తేల్చిన తర్వాత కూలీలను వారి స్వస్థలాలకు తరలించారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించే ఈ సమావేశంలో 5 రాష్ట్రాల్లో పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో భాజపాకు అనుకూలమని, మిజోరంలో హంగు వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. ఈ అంచనాలు నమ్మశక్యంగా లేవని కొందరు కమలనాథులు పేర్కొనగా మరికొందరు మాత్రం విజయం పై ధీమా వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య 7 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. అయితే హమాస్ను నిర్మూలించాలన్న తమ లక్ష్యాలను చేరుకునేందుకు దాడిలో పునరుద్ధరిస్తామని ఇజ్రాయెల్ ప్రకటన చేసిన నేపథ్యంలో యుద్ధ విరమణను మరో రోజు పొడిగించేందుకు మధ్యవర్తులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తమ వద్ద ఉన్న బందీల్లో మరో 8 మందిని హమాస్ వదిలిపెట్టగా అందుకు బదులుగా ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తెల్లవారుజామున గాజా చేరుకున్న పాలస్తీనా ఖైదీలకు స్థానికులు వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాగతం లభించింది. హమాస్ జెండాలను పట్టుకుని నినాదాలు చేశారు. తమిళనాడు మదురైలోని ప్రసిద్ధ వండియార్ మరియమ్మన్ తెప్పకులం దేవాలయం కోనేరు పూర్తి సామర్థ్యంతో నిండి కలకలలాడుతోంది. తమిళనాడులో తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ దేవాలయ కోనేరుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఆకాశం నుంచి డ్రోన్తో చిత్రించిన ఆ ఆలయ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.